ఈ ప్రభుత్వం ఎలా అనిపిస్తుంది మీకు? తెలుగుదేశం ప్రభుత్వం రాగానే అధికారంలోకి? తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అంటేనే ప్రజలకి సంబంధించిన ఉంటుంది. మా వ్యాపారాలు కూడా మొన్నటిదాకా మేము ఆశలు వదులుకొని అన్ని ఆపుకున్నాం. ఇవాళ మళ్ళీ కొత్తగా అన్ని జిల్లాలు తిరిగి మా ఒక బిజినెస్ ని కూడా విస్తరించడానికి మేము బయలుదేరి వెళ్ళాం. అలాగే ఈ నెల రోజుల్లో కూడా అంతే రకంగా ఆర్డర్స్ కూడా వచ్చాయి. మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మా వర్క్ సంబంధించి. చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లయినా ఇసుక ఫ్రీగా తీసుకొస్తా అన్నారు. తీసుకొచ్చారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది అసలుకి? అసలు ఇసుక అనేది ఫ్రీగా ఇస్తేనే ప్లస్ 47-52 రకాల వ్యాపారాలన్నీ కూడా ఇసుకతోనే ముడిపడి ఉంటాయి. అది ఎప్పుడు కూడా అది బిల్డింగ్ నిర్మాణానికి సంబంధించిన విషయం. ఇల్లు కట్టుకుంటేనే కదా మనకి అక్కడ గుండె సూదైన అవసరం అయ్యేది. ఇల్లు అనేది కట్టకపోతే అది మనకి ఈ వ్యాపారాలన్నీ కూడా పోతే ఇసుక ఇవ్వటం చాలా మంచి పరిణామం, మంచి ఆలోచన. అది కూడా చాలా తొందరగా అది చేయటం చాలా ఆనందంగా ప్రజలంతా కూడా భావిస్తున్నారు. గత 5 సంవత్సరాలు పేద ప్రజలు అదే కూలి పని చేసుకునే వాళ్ళు చాలా మంది ఇబ్బంది పడ్డారు కదా. మరి ఇప్పుడు ఎక్కువ పనులు వస్తాయని నమ్ముతున్నారా? ఎక్కువ పనులు వస్తాయని నమ్మటం కాదు, ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. అలాగే మన రాజధానిలో కూడా వర్కులు స్టార్ట్ అయిపోయినాయి. 30,000 నుండి 50,000 మంది భవన కార్మికులందరికి కూడా ఈ గుంటూరు కృష్ణా జిల్లాలోనే సమాధానం చెప్పే రీతిలో కూలి పని వాళ్ళందరికీ పని ఉంటుంది. ఆల్రెడీ ఎవరి పనుల్లో వాళ్ళు దిగారు. అలాగే చిన్నగా ఒక 20-30 గజాలు 60 గజాలు ఇళ్ళు ఉన్న వాళ్ళు కూడా ఈ టైంలో మనం చంద్రబాబు గారు ఉన్న టైంలో ఇల్లు కట్టుకుంటే కనీసం ఆ ఇసుకకి మనకు ఫ్రీగా వస్తుంది. ఇసుక ఇల్లు కట్టుకోవడంలో ప్రధానమైన భాగం పోషిస్తుంది. అలాంటి ఇసుక ఫ్రీగా వస్తుంది. మనకి ఇంతకంటే మంచి అవకాశం లేదని ప్రతి ఒక్కరు కూడా గృహిణీలందరూ కూడా ఆలోచించి ఈ కార్యక్రమాలను మొదలు పెడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అంత ధరకి ఎందుకు ఇలా పోయారు? ఈ ప్రభుత్వం ఎందుకు ఇస్తుంది? జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆయన మేధావి కాదు, అతి మేధావి. నేనే ఉంటా 30 సంవత్సరాలు, ఇంకో పార్టీ పుట్టదు, ప్రజలు ఏమీ ఆలోచించలేరు, ఇంకా నేనే ఉంటాను కాబట్టి నా ఇసుక నా ఇష్టం నా దోపిడీ అన్నట్టు ఆయన ప్రవర్తించాడు. అయినా ఆయన చేయలేని చేతగాని పని ఏంటంటే ఆయన ఉన్నప్పుడు ఎన్నోసార్లు వరదలు వచ్చాయి. వరదలు వచ్చిన ప్రతిసారి కూడా ఇసుక పేరుకుపోతూ ఉంటుంది. ఆ ఇసుకను కూడా తరలించలేనంత చేతగాని ఆలోచనలు వ్యాపార పరంగా మలుచుకొని ఆయన పార్టీని ఆయన నమ్ముకున్న వాళ్ళని, రాష్ట్ర ప్రజల్ని, రాజధానిని అందరినీ నాశనం చేసిన దాంట్లో మొట్టమొదటి మనిషిగా జగన్మోహన్ రెడ్డి గారు నిలుస్తారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు మన నిత్య సరుకులు కూడా తగ్గిస్తున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది మరి? రాజకీయాల్లో మామూలుగా ఏ పార్టీ వాళ్ళైనా చెప్తారు కానీ చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి చేస్తారు. దానికి ఉదాహరణకి ఇవాళ ఈ రైతు బజార్ దగ్గరికి వచ్చి ఇక్కడ కందిపప్పు కానీ బియ్యం కానీ ఎలాంటి కూరగాయల ధరలు కూడా ఎవరు కొనలేని పరిస్థితిలో కూడా మేము భరోసా ఇచ్చి తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు గారిని కూడా పంపించి మనం చెప్పడమే కాదు అక్కడ ఒక స్టాల్ పెట్టి ప్రజలందరికి కూడా కరేపాకు కొనుక్కుని కాండి పలవ బియ్యం దొరికేదాకా కూడా మీరే బాధ్యత తీసుకోవాలని ఇవాళ గద్దె రామ్మోహన్ రావు గారిని బాధ్యతలు తీసుకోమని ఆయన్ని ఇక్కడికి పంపిస్తున్నారు. ఒక అరగంటలో దీనికి సంబంధించిన స్టాల్ కూడా ఓపెన్ అవుతుందని రైతు బజార్ వారు చెప్పారు. ఇదంతా మా అందరికీ చాలా ఆనందంగా మేమున్న దగ్గరికి ఇలా దొరకడం వల్ల చాలా హాయిగా ఫీల్ అవుతున్నాం. ఇదివరకు రేషన్ అనేది పెట్టి బండిది ఇంటింటికి తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు కదా జగన్ అన్న వాళ్ళు. అది కరెక్ట్ అయిన పద్ధతేనా, లేదంటే ఇలా రైతు బజార్లో పెట్టడం కరెక్ట్ అంటారా? బండి ఇంటింటికి వచ్చేటప్పుడు జరిగే ఇబ్బందులు ఏంటంటే కూలి పని చేసుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఆ రోజు బండి వస్తుంది కదా అని చెప్పేసి ఈ 10-20 కేజీల బియ్యం కోసం వాళ్ళు పని మానేసుకొని 500 రూపాయలు కూలి మానేసుకొని 200 రూపాయలకి బియ్యం కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఆ రోజు అక్కడి నుండి వెళ్ళిపోతే మళ్ళీ ఆ బియ్యం రావేమో మనకు దొరకవేమో అనే ఆలోచనతో చాలా ఇబ్బంది పడ్డారు. అలాగే గృహిణీలు కూడా పాపం వాళ్ళు చీర ఉంటే చీర, నైట్ ఉంటే నైట్, ఎలా ఉంటే అలా వచ్చి ఆ బియ్యం వచ్చేపాటికి వాళ్ళు ఏంటంటే ఏదో అన్నదాన కార్యక్రమానికి నుంచున్నట్టు నుంచోవటం అదైతే మాకైతే పెద్ద ఇంట్రెస్ట్ అని అనిపించట్లేదు. జగన్ అన్న ఇంటింటికి తీసుకొస్తున్నాడు కదా. జగనన్న ఇంటింటికి తెస్తున్నాడు. ఆయన మాత్రం ఏసీ గదిలో ఉండే చెప్పాడు కానీ ఇక్కడ ఉన్న పరిస్థితులు ఇక్కడ చేసే ఆర్గనైజేషన్ చాలా లోపాలు ఉన్నాయి. మరి జగనన్న తెలుసుకున్నాడో లేదో తెలియదు. తెలుసుకునే లోపు మొత్తం అయిపోయింది. ఇంకా ఆయనకు అవసరం కూడా ఉండకపోవచ్చు. నెల రోజుల్లో మీకు ఎలా అనిపించింది ఈ ప్రభుత్వం? నెల రోజుల్లో కొంచెం బాగానే జరిగిందండి. అంటే వాతావరణం చూస్తుంటే పింఛన్లు ఇవ్వటమే కానీ, ఇసుక వదలటమే కానీ, మెయిన్ ఎటువంటి వాళ్ళు కానీ ఇసుక మెయిన్ అండి. ఇసుక ఉంటే దగ్గర దగ్గర 60 కుటుంబాలు బాగుపడతాయి. 60 కుటుంబాలకి ఇసుక వదిలడం వల్ల దానికి మెల్లిమెల్లిగా కొంచెం రూపాయి అనేది సమకూరుద్ది. మరి గత 5 సంవత్సరాలు ప్రభుత్వం అసలు మీకు ఎందుకు నచ్చలేదు? గత 5 సంవత్సరాల ప్రభుత్వం లేకంగానే వచ్చేసి కక్ష సాధించి పనేసి అది పగలు కొట్టేసి ఇసుక ఆపేసి ఇసుక బతికేవాడు, పేదోడు అక్కడ బతుకుతాడు. నేను ఇసుక రన్నింగ్ అయింది అనుకోండి,
దానివల్ల నలుగురు పేదోళ్ళు బతుకుతారు. ఇసుక బతికిన దానికండి ఒక తాపీ మేస్త్రి బతుకుతాడు, ఇల్లు కట్టే ఓనర్ బతుకుతాడు, వీళ్ళన్నిటిమే బతుకుతాడు. అయ్యే నువ్వు ఆపేస్తే ఎలా బతుకుతారు? ఎలా బతుకుతారు? దానివల్ల జీవనోపాధి ఎంతమంది వస్తుంది? ఒక బార్బర్ కూడా దాని మీదే బతుకుతాడు. అది. ఇసుక తీసుకొచ్చారు కదా చంద్రబాబు నాయుడు గారు తక్కువ ధరలోకి. గత ప్రభుత్వం ఎందుకు ఇలాగపోయింది అంటారు? ప్రతి ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేకపోయిందని అది వాళ్ళకే తెలియాలండి. ఎందుకు ఇవ్వాలని ఎవరికి తెలియదు ఏం కాదు ఇది. వాళ్ళ ఇష్టాసారంగా వాళ్ళు దోపిడీలు చేసేసి ఎవరి ఇష్టాసారంగా వాళ్ళు చేసేస్తే అలాగే అయిపోయింది. ఆయనకేం పెద్ద ఆయనకేం చెప్పేవారు ఎవరు లేరు. ఆయన పెట్టిన రాసి మూడే అది కాదు, ఆయన పెట్టిన కాలు మూడే కుందేలు అన్నట్టుగా ఆయన వెళ్ళిపోయాడు. కిందోళ్ళు ఇష్టాసారంగా ఆట ఆడేశారు, అలా చేశారు. మరి చంద్రబాబు గారు చాలా పథకాలు పెట్టారు కదా, ఆ పథకాలు చూసి మీరు ఓటేశారా? పథకాలు చూసేది కాదండి, మెయిన్ అభివృద్ధి కోసం వేసామండి. అభివృద్ధి ఏమీ లేదు. అభివృద్ధి ఏముందండి? ఒక రోడ్లు వేసారా, ఒక ఇది చేశారా? అసలు ఏ అభివృద్ధి ఏముందండి? పథకాలు వదులుతున్నారు. ఏం పథకాలు? వాళ్ళని ఏం పథకాలు వదిలేరండి ఆ టైంలో? ఆ పథకాలు సరిగ్గా జనాలకి చేరిన వచ్చాను, బటన్ నొక్కాను, నేను డబ్బులు వేసాను, నన్ను ప్రజలు మోసం చేశారు అంటున్నారే కానీ ఏం మోసం చేశారు సార్? ప్రజలు అయితే ఏం మోసం చేయలేదు సార్. ప్రజలు అందరినీ అది కాదు, వచ్చిన వాళ్ళందరినీ ఆకుని ఒకసారి ఇవ్వండి ఛాన్స్ అన్నారు, ఒకసారి ఇచ్చారు. మరి జనాలు అది కాదు, ఆ పథకం వేసామన్నారు, ఈ పథకం వేసామన్నారు. మీరు ఏ పథకం జనాలకు చేరిందో మీరు ఒకసారి ఆలోచించాలి కదా సార్. నేరుగా ఇంటికి వెళ్ళిపోయింది మా జగనన్న పథకాలు అని చెప్పేసి అంటున్నారు కదా. ఎంతమందికి వెళ్ళింది సార్? ఎంతమందికి వెళ్ళింది? లేకపోతే అది కాదు, ఎంతమందికి వెళ్ళింది ఒకసారి ఎంక్వైరీ చేసుకుంటే తెలుసు సార్. ఆయన అంటూ సరిపోద్ది. పథకాలని నేను అందరికీ పథకాలు వేసాను, అందరికీ బాగా చేశాను, అవ్వాతాదికి నేను పింఛన్లు ఇచ్చాను అని అంటున్నారు. ఒక పింఛన్ ఇస్తేనే దగ్గర నువ్వు 250 పెంచితేనే 4 రోజులు పింఛన్ ఆపుతారు మీరు. అదే చంద్రబాబు నాయుడు గారు పక్కంగానే 1వ తారీఖుకి పింఛన్ జస్ట్ చేశాడు. 6 గంటలు ఆగిపోయినా సరే గబగబా సచివాలయం ద్వారా పెట్టి మనుషులు పెట్టి పింఛన్ను రన్నింగ్ చేయించాడు. ఎక్కడ ఆగింది సార్? పింఛన్ను రన్ చేయించారు, ఇసుక రన్ అవుతుంది అని అభివృద్ధి వస్తుంది, మెల్లిమెల్లిగా రావాలి. ఒకేసారి అవ్వాలంటే అవ్వదు సార్. ఎందుకంటే దానికి తగ్గ నిధులు ఉండాలి. ఏది ఒకేసారి అవ్వాలంటే అవ్వదు కదా సార్. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు రాజీనామా చేయాలనుకుంటున్నారు? ఎందుకు రాజీనామా చేయాలనేది వాళ్ళ మనసాక్షికి తెలుసండి. ఎందుకంటే వాళ్ళ తప్పేంటి ఒప్పేంటి వాళ్ళకి తెలుసు. తెలియదేం కాదు ఇది, తెలియకుండా ఏమి జరగల. వాళ్ళకి తెలుసు తప్పేంటి ఒప్పేంటి అనేది వాళ్ళ మనసాక్షి. నలుగురిలోకి వచ్చాక మొహం చూపించడం వాళ్ళకు. ముఖ్యమంత్రి అన్నాక ఇంతకాలం ఏ ముఖ్యమంత్రి పరదాలు కట్టుకుని అంటం అయితే మేము చూడలేదు సార్. నేను చంద్రబాబు గారు, రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం చూశాను, ఎన్టీ రామారావు గారి ప్రభుత్వం కూడా నేను చూశాను. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చూశాను. మరి ఆ ప్రభుత్వంలోనే పరదాలు కట్టుకోలేదు సార్. ఏంటి సార్ పరదాలు కట్టుకోవడం ఏంటి సార్? మరి వైసీపీ ఎమ్మెల్యేలు చెప్తున్నారు జగనన్న గారు చేసిన మేలు రాజశేఖర రెడ్డి గారి కన్నా ఎక్కువ చేశారని చెప్పేసి ప్రజలకు అంటున్నారు కదా. జగనన్న గారు చేశారంటున్నారు కానీ సార్ ఏం చేశారు సార్? ఏం చేశారు? వాళ్ళకే తెలియాలి కదా. చేశారు, పథకాలు ఎంతసేపు పథకాలు ఇచ్చామంటున్నారు. పథకాలు ఇస్తే పథకాలను చేసి సోమరపోతుని చేశారు సార్. మంచి వాళ్ళని చేయలేదు, సోమరపోతుని చేశారు. 20 సంవత్సరాలు ముందు చూపుగా డెవలప్మెంట్ చేశారని చెప్తున్నారు కదా. ఏం డెవలప్మెంట్ అయింది సార్? ఒక్కసారి ఏం డెవలప్మెంట్ అయింది? మీకు తెలియదేం కాదు, జనాలకు తెలియదేం కాదు. జనాలకు అన్నీ చూశారు. గత 5 సంవత్సరాల పరిపాలన ఏంటో ఇదేంటో. అభివృద్ధి లేకపోతే నిరుద్యోగి, ఇప్పుడు జాబ్ లేకపోతే నిరుద్యోగ అది కాదు ఎలా బతుకుతాడు సార్ మామూలు సామాన్యులు? జాబ్ ఉంటేనే కదా. ఏ ప్రాజెక్టులు పెట్టారే కదా, ఏ ప్రాజెక్టులు అవలా. ఏ ప్రాజెక్టు లేనిది ఎలాగా అభివృద్ధి అయింది సార్? ఇత్తేత్తనం దానికి శంకుస్థాపన, దీనికి శంకుస్థాపన చేశారు. దేనికి శంకుస్థాపన చేశారు? 5 సంవత్సరాలు ఏ శంకుస్థాపన చేసి మీరు ఏది వదిలేరు సార్? 3 రాజధానులు ఉన్నారు కదా, ఏది కట్టారంటారు? ఉన్న రాజధాని ఒకటి ఉంటే సార్ 3 రాజధానులు ఎందుకు? ఉన్న రాజధాని ఒకటి దాన్ని సక్రమంగా నెరవేర్తిస్తే అదొకటి చాలు. 3 రాజధానులు మనకు అవసరంలా, ఉన్న రాజధాని ఒకటి ఉంటే చాలు. అది ఉన్న రాజధాని పూర్తి అవ్వాలా. ఇంకా 3 రాజధానులు తీసుకొచ్చి మీరు ఏం చేస్తారు సార్? మరి పోలవరం రావాల్సిన నిధులు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు అడ్డుకున్నారంటారు? ఎవరు అడ్డుకున్నారు అనేది ఏంటంటే, ఎక్కడైతే ఇచ్చిందనుకో అభివృద్ధి అయిపోయింది అనుకో, జనాలు మా మాట అనరు, మమ్మల్ని లెక్క చేయరు. ఇప్పుడు ఒక పోలవరం ప్రాజెక్ట్ ఉంది, ఎంత నీళ్ళకి వేస్తే ఎంత బాగుంటుంది? అటువంటిది లేదు. ఎక్కడైతే ఏంటంటే సంక్రాంతి పోవడానికి చేసింది దానికి ఆయన మంచి అయితే ఏం చేసింది మాకైతే ఏం కనబడట్లా. 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఒకే ఒక్క ముక్కలో ఏం చెప్తారు మీరు? మాకైతే బాగాలేదని చెప్తాను సార్. నేనైతే ఏదైనా అడిగారు అనుకోండి, తీసుకెళ్ళి లోపల వేపేయడం, కేసులు పెట్టడం, అమ్మడం, లేదంటే ఏదైనా బడ్డీలు పోతే తీసేయడం, తప్ప ఇంకేమి చేసిందైతే నాకైతే కనపడలేదు.